హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రంగోలి కిచెన్ ఛానల్. నేను మీ రజిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మన కిచెన్లో పన్నీర్ కర్రీ, అలాగే దానికి కాంబినేషన్గా తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చేస్తున్నాను. చాలామంది పన్నీర్ కర్రీ అంటే హోటల్లో మాత్రమే టేస్ట్గా ఉంటుంది అనుకుంటారు, కానీ మనం కూడా సింపుల్ పదార్థాలతో చాలా రుచిగా చేసుకోవచ్చు. పన్నీర్ లవర్స్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద టమాటా, ఒక పెద్ద ఉల్లిగడ్డ 4 ముక్కలుగా కట్ చేసుకొని, 2 పచ్చిమిరపకాయలు, ఒక 10-15 జీడిపప్పులను వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. అలాగే టమాటా, ఒక ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిరపకాయలు, కాస్త కొత్తిమీర, పుదీనాను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పన్నీర్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని కాస్త నెయ్యి, కాస్త నూనె వేసి పన్నీర్ ముక్కలని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని, గిన్నె వేడయ్యాక ఒక 2-3 స్పూన్లు నెయ్యి, 2-3 స్పూన్ల నూనె తీసుకొని, నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు 2-3, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఒక యాలక్కాయ, చిన్న దాల్చిని ముక్క, 4 లవంగాలు, 4 మిరియాలు, కాస్త సాజీరా వేసి 1 నిమిషం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసి కాస్త ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు కాస్త పసుపు వేసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత మనకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కారం, కాస్త ధనియాల పొడి వేసి మరి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా, ఉల్లిగడ్డ పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఈరోజు నేను చేసే రెసిపీ బిగినర్స్కి కూడా చాలా ఈజీ, అలాగే లంచ్ అయినా డిన్నర్ అయినా ఈ కాంబినేషన్ సూపర్గా సరిపోతుంది. ఇలా 10 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలు వేసుకొని మూత పెట్టి మరొక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అన్నది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మరొకసారి కలుపుకొని మనకి రుచి చూసుకొని ఇప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏది తక్కువ పడితే మనం అది వేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఉప్పు తక్కువ పడ్డది కాబట్టి నేను ఉప్పు వేసుకుంటున్నాను. చూసారు కదా, కర్రీ అన్నది చాలా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర, పుదీనా, అలాగే కాస్త నెయ్యి వేసి మూత వేసి ఒక 2 నిమిషాలు కూరని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీని మనం ఇంట్లో 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బగారా రైస్ కోసం 3 కప్పుల వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని మనం ఒక అర్ధగంట ముందు కానీ ఒక గంట ముందు కానీ నానబెట్టుకుంటే మనకి రైస్ అన్నది చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇక్కడ ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు, అలాగే బఠానీలు, క్యారెట్, పుదీనా తీసుకున్నాను. మీకు ఇంట్లో వెజిటేబుల్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలో కాస్త నూనె, కాస్త నెయ్యి వేసి వేడయ్యాక 2-3 బిర్యానీ ఆకులు, జాపత్రి, అలాగే అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఒక యాలక్కాయ, ఒక చిన్న దాల్చిన ముక్క, 4 లవంగాలు, 4 మిరియాలు వేసి కాస్త సాజీర వేసి 1 నిమిషం ఫ్రై అయ్యాక ముందుగా పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిగడ్డలు, కాస్త ఉప్పు వేసి వాటిని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఒక 10-15 జీడిపప్పులు, పచ్చి బఠానీలు, అలాగే క్యారెట్ ముక్కలను కూడా వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మనకి
వాటర్ పోసుకోవాలి. వాటర్ నేను ఇక్కడ 3 కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల వరకు నీళ్ళు, ఒక అరకప్పు వరకు పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు ఎసరు వచ్చేదాకా మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఎసరు మరిగింది కదా, మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి స్టవ్ ఫుల్ పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సగం అన్నం ఉడికిపోతుంది. ఇప్పుడు మళ్ళొకసారి బాగా కలపకుండా మరొకసారి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే ఎసరన్నది ఎగ్గిపోయి చూడండి అన్నం మొత్తం ఇలా అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత వేసి అన్నాన్ని ఉమ్మగిల్లనియాలి. ఈ పన్నీర్ కర్రీని సాఫ్ట్ బగారా రైస్తో కలిపి తింటే నిజంగా చెప్పాలంటే హోటల్ టేస్ట్ని మర్చిపోతారు. ఇది ఒక రెసిపీయే కాదండి, ఇంట్లో చేసే వంటకి మాత్రం ఉండే సంతృప్తి. మీరు ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.